గారు సహబాలతో అడిగారు, నా ఉమ్మతులో పేదవాడు ఎవరో మీకు తెలుసా? సహబాలు ధనం లేనివాడు అన్నారు. ప్రవక్త గారు, లేదు లేదు, ప్రళయ దినం నాడు, తీర్పు దినం నాడు అల్లా ముందు హాజరైనప్పుడు పుణ్యాలని పర్వతాలు మాదిరిగా చేసుకొని వస్తారు. కానీ అతని యొక్క బాధితులు చాలామంది మిగిలి ఉంటారు. వాళ్ళు అల్లా దగ్గరికి వచ్చే అల్లా మాకు న్యాయం కల్పించండి అంటారు. ఏం జరిగింది? వాడు నన్ను తిట్టాడు, నా మీద నిందేశాడు, నా మీద దౌర్జన్యం చేశాడు, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేశాడు, నా గురించి చాడీలు చెప్పాడు, వగేరా వగేరా. మరి అల్లాహ్ తాలా అతను చేసుకున్న పుణ్యాలన్నీ ఇతనికి పంచేస్తాడు. నమాజులు, ఉపవాసాలు, జకాతులు, సదకాలు, ఖైరాత్ అన్నీ కూడా మైనస్ అవుతూ 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 జీరోలో వచ్చేస్తాడు. ఇంకేం మిగిలవు, ఇంకా బాధితులు మిగిలి ఉంటారు. మరి అల్లాహ్ తాలా ఏం చేస్తారో తెలుసా? వీళ్ళ పాపాలు తన మీద వేస్తారు. ఇతని జీవితంలో ఎప్పుడు వ్యభిచారం చేసి ఉండడు, వ్యభిచారం పాపం వేస్తారు. దొంగతనం చేసి ఉండడు, దొంగతనం పాపం వేస్తారు. జూదం ఆడి ఉండడు, జూదం యొక్క పాపాన్ని తన మీద వేస్తారు. అలాగా చేసుకున్న పుణ్యాలన్నీ పోయి చేయలేని పాపాలన్నీ తల మీద వేసుకొని నరకంలోకి వెళ్తాడు. ఇతడు నా ఉమ్మతుల్లో అందరికన్నా పెద్ద దరిద్రుడు, అందరికన్నా పెద్ద పేదవాడు అన్నారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ మాద్ రదియల్లాహు తఆలా అను గారితో తెలియజేశారే, మాద్, నాలికని నియంత్రణలో పెట్టుకో. ఈ నాలికని నియంత్రణలో పెట్టుకోకపోతే ఈ నాలికే నిన్ను నరకంలో ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అన్నారు.